కొద్ది రోజుల కిందట విడుదలైన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాల్లో మార్కులు తగ్గాయని ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన ఈమె గోరఖ్పూర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ అక్కడే కోచింగ్ తీసుకుంటుంది. తల్లిదండ్రులను ఉద్దేశించి రాసిన లేఖను పోలీసులు ఆమె గదిలో గుర్తించారు. సారీ అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నేను సాధించలేకపోయా. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మీ కలల్ని నేను నిజం చేయలేకపోయా. చోటీని జాగ్రత్తగా చూసుకోండి. తాను మీ కలల్ని తప్పకుండా నెరవేరుస్తుంది అని విద్యార్థిని లేఖలో పేర్కొంది. బుధవారం ఫోన్ రీఛార్జ్ చేయాలని కోరిందని, తన ఫలితాల గురించి ఎవరితో మాట్లాడొద్దని కూడా చెప్పినట్టు విద్యార్థిని తండ్రి తెలిపారు. తనతో అదే చివరిసారిగా మాట్లాడడం అని గుర్తు చేసుకున్నారు. జేఈఈ మెయిన్ రెండవ సెషన్కు సిద్ధం కావాలని ప్రోత్సహించానని, ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదంటూ విలపించారు. పరీక్షలే ఇంపార్టెంట్ కాదు, సాధించాలి. కానీ ఏదైనా రిజల్ట్ రాకుంటే డిప్రెషన్ గురి కావద్దు, ఇలాంటి ఘోరమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు కాకుండా ఇంకోసారి చేయాలి, మళ్ళీ ఇంకోసారి చేయాలి. ఇప్పుడు చూడండి, మోటివేషనల్ వీడియోలు వేలలు ఉన్నాయి మనకు సోషల్ మీడియాలో. దేన్నో ఒకదాన్ని మనం ముందుకు తీసుకొని పోవాలి. అనుకున్నట్టయితే జీవితం ఎందుకైతుంది? అన్నీ అనుకున్నట్టు కావు. ఇప్పుడు డిప్రెషన్కి గురి కావద్దు, జాగ్రత్తగా ఉండండి.